నిధి పోర్టల్లో ఆగస్టు శాలరీస్ సబ్మిట్ చేయడానికి ముందు మనం పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ మరియు ఫస్ట్ అప్లైట్ అథారిటీ డీటెయిల్స్ను సబ్మిట్ చేయాలి. ఇవి చేయకుండా బిల్స్ సబ్మిట్ చేయడానికి లేదు. కాబట్టి మనం ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ ఫస్ట్ అప్లైట్ అథారిటీలు ఏ విధంగా సబ్మిట్ చేయాలో చూద్దాము. డిడిఓ గారు తమ యొక్క లాగిన్ క్రెడెన్షియల్తో నిధి పోర్టల్ నందు లాగిన్ అయిన తర్వాత మాస్టర్ డేటాపై క్లిక్ చేయాలి. మాస్టర్ డేటాపై క్లిక్ చేసి మనం ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఈ మాస్టర్ డేటా నందు చివరి ఆప్షన్గా సబ్మిట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ అండ్ ఫస్ట్ అప్లైట్ అథారిటీ డీటెయిల్స్ అని ఉంది. ఆ ఐకాన్పై క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ అండ్ ఫస్ట్ అప్లైట్ అథారిటీ డీటెయిల్స్ అని. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకున్నాక మనం ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అండ్ ఫస్ట్ అప్లైట్ అథారిటీస్, ఇది పాఠశాల నుండి ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు ఇచ్చేందుకోసం ఆ ఇన్ఫర్మేషన్ను, అంటే పాఠశాల పరిసరాల్లోని ప్రజలు కావచ్చు లేదా అధికారులు కావచ్చు, ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చే అధికారి పేరుని ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంది. అదేవిధంగా ఫస్ట్ అప్లైట్ అథారిటీస్, ఇవి కూడా జవాబుదారీతనం పెంచడానికి కోసం నిర్దేశించినటువంటివి ఈ 2 క్యాడర్లు. కాబట్టి ఈ 2 క్యాడర్లకు ఏదో ఒక పాఠశాల నుండి ఒక సీనియర్ ఉపాధ్యాయుని మనం ఇక్కడ మార్క్ చేయాల్సి ఉంది, లేదా పాఠశాలలో యాక్టివ్ పర్సన్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ డీటెయిల్స్లో డిడిఓ కోడ్, అంటే ఆ క్లస్టర్ పరిధిలో అన్ని పాఠశాలలు ఆప్ చేసుకోవచ్చు, లేదా ఆ ఒక పాఠశాల పేరు అంటే ఒక పాఠశాలని ఆప్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. మనం పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ను మనం మార్క్ చేయాలంటే ఇక్కడ యాడ్ పై క్లిక్ చేయాలి. ఈ యాడ్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఆ ఎంప్లాయీ ఎవరినైతే మీరు పిఐఓగా అపాయింట్ చేయదలిచినారో ఆ ఎంప్లాయీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని సిఎఫ్ఎంఎస్ ఐడిను ఎంటర్ చేయాలి. ఆ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని మనం ఇచ్చిన తర్వాత పేరు ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది, మొబైల్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఆర్గనైజేషన్ నేమ్ను సెలెక్ట్ చేసుకోవాలి, అంటే ఎక్కడ పనిచేస్తున్నారు అది. అదేవిధంగా వారి యొక్క డిసిగ్నేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. దీంతోపాటు డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మండలం సెలెక్ట్ చేయాలి. తర్వాత విలేజ్, ఇక్కడ పిన్ కోడ్ ఆప్షన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మెయిల్ ఐడిని ఇవ్వాలి. ఈ విధంగా మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మనం సేవ్ ఆల్ పై క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ ఒక ఎంప్లాయీని వచ్చు లేదా ఇద్దరిని కూడా మనం అపాయింట్ చేసుకోవచ్చు. దీంతో ఇక్కడ పిఐఓ ఇన్ఫర్మేషన్ సేవ్ అయింది. దీని తర్వాత మనం ఫస్ట్ అప్లైట్ అథారిటీని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అప్లైట్ అథారిటీని కూడా సేమ్ ఇంతకుముందు చేసినట్టే మనం డిడిఓ కోడ్ ఆప్షన్ తీసుకొని అదేవిధంగా యాడ్ బటన్ పై క్లిక్ చేస్తే మనం ఇక్కడ ఎంప్లాయీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఇచ్చి వారి డీటెయిల్స్ అంతా ఫిల్ చేయాలి. ఈ విధంగా ఎంప్లాయీ డీటెయిల్స్ను మనం యాడ్ చేసిన తర్వాత సేవ్ ఆల్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ ఎఫ్ఏఏ డీటెయిల్స్ కూడా సేవ్ అయినాయి. ఈ పిఐఓ డీటెయిల్స్, ఫస్ట్ అప్లైట్ అథారిటీ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసిన తర్వాత రివ్యూ అండ్ కన్ఫర్మ్ బటన్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత డిడిఓ కోడ్ని ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసి గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేస్తే మనం ఇంతకుముందు ఎంటర్ చేసినటువంటి పిఐఓ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ డీటెయిల్స్, అదేవిధంగా ఫస్ట్ అప్లైట్ అథారిటీ డీటెయిల్స్ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి. ఈ 2 మనం వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ డిడిఓ గారు కన్ఫర్మ్ విత్ ఈ సైన్తో వారిని కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. కన్ఫర్మ్ చేస్తే మన పాఠశాలకు ఈ ఇద్దరు, ఒకరు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ గాను ఇంకొకరు ఫస్ట్ అప్లైట్ అథారిటీ గాను వ్యవహరించడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ను డిడిఓ గారు ఖచ్చితంగా నమోదు చేయాలి.